సహోదరులారా, ఒకసారి ఒక వ్యక్తి లేదా అంటే ఒక బాయ్, కాలేజ్ బాయ్, అతను కాలేజ్ బస్ దిగి అక్కడి నుంచి కొంత దూరం రోడ్డు మీద నడుచుకుంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు అతను ఒక ఆ, రోడ్డు మీద ఒక టేబుల్ లాగా పెట్టి ఆ టేబుల్లో ఆ, డబ్బాల్లో రాగి లడ్డూలు సున్నుండలు అవి పెట్టి ఒక అమ్ముతా ఉంటే ఈ పిల్లోడు దాని దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. చాలా మంది అక్కడ నిలబడి ఉంటారు, ఇతను కూడా నిలబడి చూస్తాడు. అతను చెప్తూ ఉంటాడు, ఇవ్వండి ఈ సున్నుండల్లో ఇంత ఐరన్ ఉంటుంది, ఇవ్వండి ఈ రాగి ఇట్లా ఇంత ఫైబర్, ఇట్లాగా ప్రతిదాని విశిష్టత. దీనిలో ఇది ఉంటుంది కాబట్టి షుగర్ ఉండదు, దీనిలో ఇది ఉంటుంది కాబట్టి ఇది ఉంటుంది, దీనిలో చాలా ఇది మంచిది, ఇది బీపీకి మంచిది, దీనికి మంచిది, ఇది మీ కీళ్ళ నొప్పులకి, అట్లా డిస్క్రిప్షన్ ఇస్తూ ఉంటాడు. చాలామంది అలా విని తను అలా పట్టుకొని చూసి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. కొందరు తీసుకుంటుంటారు, కొందరు విని అన్నీ చేసి కూడా నమ్మకం వెళ్ళిపోతుంటారు. అయితే ఈ పిల్లోడు కూడా చూసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి గబగబా బ్యాగ్ అది పడేసి ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పుడు వాళ్ళ తల్లి ఇతని కొరకు స్నాక్స్ చేసి పెట్టుద్ది అనమాట. అక్కడ ఎవ్రీడే అంతే, మన పిల్లల్లాగానే. ఆ స్నాక్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోడ్డు మీద వాడు ఏమమ్ముతున్నాడో సుమారుగా అయ్యే ఇక్కడలా ఉంటాయి. అయితే అసలు ఏం పెట్టిందో ఏంటని ఆలోచించకుండా ఆ పిల్లోడు ఆ ప్లేట్ పట్టుకొని ఆ లడ్డూలు తినుకుంటూ టీవీ చూస్తా కూర్చుంటాడు. అంతా తినేస్తాడు. తినేసి అక్కడ పెడతాడు, మళ్ళీ వెళ్ళి చదువుకుంటాడు. చదువుకుంటున్న టైంలో ఇతనికి ఒక ఆలోచన వస్తుంది, అమ్మే వండింది నేను తినలేదే, అడగలేదే. అతని దగ్గర అయితే అతను చెప్పేవన్నీ విని చూసి ఎందుకులే అని వచ్చేసాను, అమ్మ అట్లా పెట్టింది ఎందుకు తినలేదు అని ఆలోచన వచ్చింది. సహోదరులారా, ఇక్కడే మీరు చాలా నమ్మకత్వం గురించి ఆలోచించాలి. బయట వాళ్ళు చెప్పేది మనం చూసి విని మనకు ఒక అంగీకారం వచ్చాకే వాళ్ళని నమ్ముతాం. కానీ మన సొంత వాళ్ళు, మనం నమ్మిన వాళ్ళు చెప్పేది మనకి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, వాళ్ళని పూర్తిగా నమ్ముతాం. అయితే సహోదరులారా, మనం నమ్మదగిన వారిగా ఉన్నప్పుడు కూడా నమ్మదగిన వాడిగా ఉన్న మన దేవుడు మనల్ని కాపాడి పోషించి రక్షిస్తూ నేటి వరకు ఇచ్చిన కాపుదాలను బట్టి మన తండ్రి అయిన దేవునికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుతున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 14వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. ఎహెచ్కేల్ గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. నేను మంచి మేత గల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొనును, ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలమందు అవి మేయును. ఇశ్రాయేలీలు మళ్ళీ పోగు చేయబడతారని, ఇశ్రాయేలీలు చెదరగొట్టినటువంటి వాళ్ళ కాపర్లను తోలివేసి ప్రభువే వారికి కాపరిగా, దేవుడే వారికి కాపరిగా ఉంటాడని దేవుడు సెలవిస్తున్నాడు. యెహోవా వాక్కు 34వ అధ్యాయం మొదట్లో ఉంటుంది. నేనే మేపుతాను, నేనే తీసుకొని వస్తాను, నేనే తోడుకొని వస్తాను, నేనే వాటికి దగ్గరుండి మేతగల స్థలంలో వాటిని పరుండబెడతానని చెప్తున్నాడు. 2వ కీర్తన కూడా ఇదే కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు, నా ప్రాణానికి ఆయన శాంతి తీరుస్తాడు అని చెప్తున్నాడు. సహోదరులారా, మీరు గమనించినట్లయితే, జాగ్రత్తగా చూసినట్లయితే, మన యొక్క జీవితాల్లో దేవుడు చేసేటటువంటి కార్యాలని కూలంకుషంగా మనం గమనించలేకపోవచ్చేమో కానీ దేవుడు మనకి సరిపడ జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తుంటాడు. ఈ మాట మీరు జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఆయన ఏమంటున్నాడంటే, మంచి మేత గల స్థలముల్లో వాటిని మేపుతాను, ఇశ్రాయేలు యొక్క ఉన్న స్థలముల మీద వాటికి దొడ్డు ఏర్పాటు చేస్తాను, అక్కడ దొడ్లో పండుకుంటే పర్వతాల మీద బలమైన మేత ఉంటుంది. మేతల్లో రకరకాలు ఉన్నాయి, నేను చూస్తుంటాను. మా యొక్క చర్చిలో ఉన్న వాళ్ళల్లో కొందరికి గేదెలు ఉన్నాయి. వాళ్ళు చెప్తుంటారు, గడ్డి ఇది కాదు పాస్టర్ గారు, ఇంకో గడ్డి కూడా తీసుకురావాలండి, లేకపోతే పాలు ఇవ్వండి, ఎండుగడ్డే కాదండి పచ్చగడ్డి కూడా ఇవ్వకపోతే మరి వాటికి కొంచెం పక్క చిక్కిపోతాయి, ఇట్లా చెప్తుంటారు.
అవి సైంటిఫికల్గా అట్లా నాకు తెలియదు కానీ, బట్ వీళ్ళకి చాలా వరకు తెలుసు కదా. కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని తరాల నుంచి వీళ్ళు గేదెలు ఉన్న మనుషులు, గేదెలు అట్లా పశువులు ఉన్నాయి. వీళ్ళు చెప్తుంటారు మంచి మేత, ఇంకోటి కూడా మేతే కానీ మంచి మేత. కనుక సహోదరులారా, పశువుల యొక్క బలం అవి మేసే మేత మీద ఆధారపడి ఉంటుంది అంటారు. నేను విన్నాను, గొర్రెల్ని తీసుకొచ్చేటప్పుడు, మనకి మటన్ కొరకు, మాంసం కొరకు, వేట మాంసం కొరకు గొర్రెల్ని మేకల్ని తెచ్చేటప్పుడు కొండ ప్రదేశంలో పెరిగిన గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది, కింద పెరిగిన గొర్రెలు అయితే ఒక రేటు ఉంటుంది అని చెప్తారు. అంటే కొండ ప్రదేశంలో ఉన్న గొర్రెలు పైకి ఎక్కి కిందకి దిగేటప్పటికి బాగా ఎక్సర్సైజ్ చేసి మాంసం, ఇట్లాంటివి చాలా అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక పూటకి ఒక 10 ముద్దలు అన్నం, బహుశా ఒక 10 ముద్దలు గట్టిగా తింటే, 2 ముద్దలు కూర ఏదన్నా ఉంటే సరిపోయాయి. ఇంకంతే. ఆ 2 కలుపుకొని నోట్లో జారేటట్లుగా తింటే సరిపోయింది. దాని కొరకు ఏ గొర్రె, ఏం చికెను, నాట, ఇదా, నీట, ఇవన్నీ అనవసరం. సరే, వాళ్ళ టేస్ట్ని బట్టి వాళ్ళు అట్లా తీసుకుంటుంటారు. కానీ ఏదైనా సరే మనల్ని సస్టైన్ చేయడానికి లేదా మనల్ని నిలబెట్టాక అనే విషయం మీరు మర్చిపోకూడదు. ప్రభువారు చెప్తున్నది ఏంటంటే, మంచి మేతను నేను మీకు ఇస్తాను అని. మనకిచ్చిన మేత ఏంటి? పచ్చికేంటి అంటే వాక్యమే. వాక్యంతోనే ఆయన మనల్ని సంతృప్తిపరుస్తాడు. నీ వాక్యం నా జిహ్వకు ఎంతో మధురం అంటాడు. అది జుంటితేనె దారుల కంటే కూడా మధురమైంది అంటాడు. వింటున్నారా స్నేహితులారా? జుంటితేనె దారుల కంటే మధురమైన మేత వాక్యమే. వాక్యంతో దేవుడు మనల్ని మేపుతాడు. మన వాక్యం, క్షమించాలి, మన దేవుని వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. మీరు చూసినట్లయితే ఆదాం మొదలుకొని నేటి వరకు మనం బ్రతకడానికి కారణం ఆయన వాక్యమే. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, నాకు అర్థమైంది, నేను చదువుతున్నటువంటి నా ధ్యానంలో కానీ, నేను నేర్చుకున్నది కానీ నాకు అర్థమైంది ఏంటంటే, ఎవరైతే వాక్యం ద్వారా లేదా దేవుని మాట ద్వారా బతుకుతున్నారో వాళ్ళే దేవుని దృష్టిలో బ్రతికేవాళ్ళు. అందుకని ఏమంటాడు, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కానీ, క్షమించాలి, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వాక్యం చూసినప్పుడు, దేవుడిచ్చిన మాట వలన మనుషులు బతుకుతారు, ఆహారం వలన కాదు అని రాయబడింది మోషే చెప్పినట్లు. అదే మాట యేసు ప్రభు వారు కూడా, ఈ రొట్టెల్ని లేదా ఈ రాళ్లను రొట్టె చేసుకొని తిను అని సైతాన్ చెప్పిన మాటకి ఈయన వాక్యాన్ని చూపిస్తాడు. గ్రంథాలని మీరు గమనించినప్పుడు, చివరి గ్రంథం అంటే రెవల్యూషన్స్లోకి వచ్చిన తర్వాత సంఘానికి రాసిన మాటలు మాట్లాడుతున్నప్పుడు సంఘాలతో దేవుడు అంటాడు, సార్దీస్ సంఘంతో, నీవు జీవిస్తున్నావు అన్న మాట ఉంది కానీ మృతుడు అంటాడు. అంటే జనాలందరి దృష్టిలో మనం బ్రతుకుతుంటాం, కానీ దేవుని దృష్టిలో మనం చచ్చిన వాళ్ళమే. సహోదరులారా, ఎలా మరి మనం బ్రతకాలి అంటే వాక్యమే. వాక్యం ద్వారానే మనం బ్రతకాలి, వాక్యం ద్వారానే మనం వర్ధిల్లాలి, వాక్యం ద్వారానే మన జీవితాలు సాగుతూ ఉండాలి. వాక్యమే మనకి దేవుడిచ్చే మంచి మేత. చాలాసార్లు చాలామంది వాక్యాన్ని కూడా కొంచెం ఆలోచిస్తుంటారు. మనం అట్లా ఆలోచించకూడదు. వాక్యం చెప్పిన లేదా వాక్యం ఇచ్చిన దేవుడు నమ్మదగిన. కొందరు నేను గమనిస్తుంటాను, వాగ్దానం ఒకటి తీసుకొని చూసి అది పడేసి ఇంకోటి తీసుకుంటారు. అదే అవిశ్వాసం, అల్ప విశ్వాసం. అసలు అవన్నీ కాదు, అది తప్పు. దానివల్ల తీసుకుంటాం మానే. బైబిల్లో ఉన్న వాగ్దానాలన్నీ నీవే అనుకో. లేదు, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం విశ్వాసంతో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి తీసుకో. అయ్యే పేపర్ మొక్కలు అట్లా అనేవాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న మొక్కలు. ఇంకోటి ఈ మధ్యలో నేను విన్నాను, ఏమన్నానంటే అది లాటరీ లేదా జ్యోతిష్కుడి జాతకం అట్లాగా చెప్తున్న వాళ్ళని నేను విన్నాను. సరే, మంచిది. మరి వాళ్ళకి అట్లాగా అర్థమైంది, వాళ్ళకి అట్లా అర్థమైంది. నాకు దేవుని మాటగా అర్థమైంది. బహుశా భక్సింగ్ గారు అనే ఒక పెద్ద దేవుని సేవకుడికి కూడా అలాగే అర్థమైంది. ఆయనకు అర్థమైందని నాకు అర్థమైంది, కానీ నాకు అర్థమైంది కానీ బట్టి ఆయనకు అర్థమైందని నేను చెప్పట్లే. ఆయన బట్టి నేను నేర్చుకున్నాను దాన్ని. బహుశా అది లాటరీ అయితే మరి ఏమో, ఆయన కూడా లెక్కపు చెప్పాల్సి వస్తుంది పైకి వెళ్ళాక. సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మనం వినాలి. మన జ్ఞానాన్ని బట్టి వెళ్ళకూడదు, మన ముందున్న సాక్షి సమూహాన్ని బట్టి కూడా మనం వెళ్ళాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించింది. మనం కూడాను వాళ్ళని బేరీజు వేసుకుంటూ యేసు వైపు చూడాలి. కాబట్టి మనం కూడా వాళ్ళు ఎట్లా చిక్కులు పడ్డారు అట్లా చిక్కులు పడకుండా, వాళ్ళు ఎట్లా పాపంలో పడ్డారు అట్లా పాపంలో పడకుండా
యేసు వైపు చూస్తూ వాటిని తప్పించుకుంటూ వెళ్ళటానికి దేవుడు మనల్ని నడిపిస్తుంటాడు. ఆ నడిపింపు వాక్యమే. వాక్యాన్ని పట్టుకొని వెళ్ళిన వాడు ఇప్పటి వరకు కూడా ఎక్కడా నశించటం నేను చూడలేదు. వాక్యానుసారంగా వెళ్ళినవాడు వర్ధిల్లటమే నేను చూశాను, కానీ నశించటం చూడలే. వాక్యానుసారంగా వెళ్ళినవాడు కొన్ని సంవత్సరాల పాటు సైలెంట్గా ఉండటం నేను చూశాను. వాక్యానుసారంగా వెళుతున్నవాడు రమారమి 10-15 సంవత్సరాలు నోరు మూసుకొని ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్ద జీవితం గడపటం చూశాను. ప్రభు మళ్ళీ అతన్ని వాడుకోవటం మొదలుపెట్టిన తర్వాత 2-3 సంవత్సరాల్లో ఒక వందల మందికి సేవకులకి, కొన్ని వందల మంది సేవకులకి అతను కాపరవటం నేను చూశాను, నాయకుడు అవటం నేను చూశాను. 15 సంవత్సరాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండమంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. అందరూ ఇతనికి ఏమీ రాదు అని తిట్టేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు. కానీ ప్రభు మౌనంగా ఉండాలి నువ్వు అని చెప్తే మౌనంగా ఉన్నాడు. ఏమీ లేనివాడిగా ఉన్నాడు. అన్నీ కలిగిన వాడే అన్నిటిని విడిచిపెట్టి లేనివాడిగా, దిక్కు లేనివాడిగా, దిక్కుతోచని వాడిగా, నిస్సహాయుడిగా పైకి చూసిన ఒక వ్యక్తి నాకు తెలుసు. ఆ పిమ్మట గత 2 సంవత్సరాల్లో కూడాను రమారమి 400-500 మంది సేవకులకి నాయకుడి, వాళ్ళని ప్రతి నెల నడిపిస్తూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని బట్టి కూడా దేవుని స్తోత్రాలు చెల్లిస్తాం. కనుక దేవుని వాక్యం అనే మేతతో మనం ముందుకెళ్ళాలి. జాగ్రత్తగా వినాలి. దేవుని వాక్యం అంతా కూడా నమ్మదగిందే, తీసివేసేది ఏమీ లేదు. అంతా పుటం వేయబడిందే. 7 మార్లు ఊదినటువంటి వెండి అంత పవిత్రాలు, పుటం వేయబడినటువంటి బంగారం కంటే కూడా, శుద్ధి చేయబడినటువంటి బంగారం కంటే కూడా, కొలిమిలో శుద్ధి చేయబడిన బంగారం కంటే కూడా పవిత్రమైంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఆ వాక్యాన్ని బట్టి మనం మన జీవితాలను ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. క్యాలెండర్లో వాగ్దానం చదువుకొని ముందుకు వెళ్ళిపోయి సక్సెస్ అయిన వాళ్ళని చాలామందిని నేను చూశాను. క్యాలెండర్లో వాగ్దానమే తీసుకోమని కాదు, కానీ క్యాలెండర్లో వాగ్దానాన్ని కూడా నిర్లక్ష్యం చేయకూడదు. నీ పరిస్థితిని గమనించి, నీ స్థితిని గమనించి దేవుడు ఎప్పుడో పోయిన సంవత్సరంలోనే దీన్ని సిద్ధపరిచి ఆ నెలలో దాన్ని ప్రింట్ చేసి పెట్టి ఆ వాగ్దానం నువ్వు చదువుతావన్న నమ్మకంతో దేవుడు నీ కొరకు ఈ భౌగోళిక పరిస్థితులన్నింటినీ మార్చేస్తాడు. నువ్వు గానే దాని ప్రకారం వెళుతూ జీవించే జీవితం ఉంటే మరింత ధన్యమైన, మరింత శ్రేష్టమైనది ఏంటంటే ఆ వాగ్దానం లేదా ఆ వాక్యం ఏ అధ్యాయంలో ఉందో ఆ అధ్యాయం చదవటం. అందులో ఇంకా మరీ బాగా మాట్లాడతాడు. వాటిని మించి అసలు ఆ పుస్తకం చదివితే దేని గురించి వ్రాయబడింది, ఎవరు రాశారు, ఏ ఉద్దేశంలో, ఏ సమయంలో రాస్తే ఇంకా స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ఒక ముక్కనే తీసివేయలేం, ఒక పుస్తకాన్ని తీసివేయలేం. కనుక సహోదరులారా, మంచి మేత గల చోట దేవుడు మనల్ని మేపుతాడు. మంచి మేత వాక్యమే. నేను మీతో చెప్పాను కదా, ఆ కుర్రవాడు వెళుతూ రోడ్డు మీద ఆగి ఏదైనా కొందాం అనుకున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా సరే అతనికి ఏమి ఎక్కట్లా. చాలాసేపు ఆలోచించాడు. ఇందులో ఎంత ప్రోటీన్ ఉంటుంది, అందులో ఎంత ఐరన్ ఉంటుంది, ఇందులో కాల్షియం ఉంటుంది, ఇందులో ఫైబర్ ఉంటుంది, చాలా డిస్క్రిప్షన్ చెప్తూనే ఉన్నాడు ఆ వ్యాపారస్తుడు. కొందరు కొంటున్నారు, 30 మంది అట్లా గుమ్ముగూడి. కొందరు కొంటలేదు. కొందరు చూసి దగ్గరికి వచ్చి చూసి మూత తీసి వాసన చూసి కూడా అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు. ఈ పిల్లోడు ఏం చేయాలి అర్థం కాక వెళ్ళిపోయాడు. బహుశా నమ్మకం కుదిరి ఉండదు అతను చెప్పిన మాటలు. సేమ్ అవే లడ్డూలు వాళ్ళమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు చేస్తే, అమ్మ ఇందులో ఏముంటుంది, కాల్షియం ఉంటుందా, ఇవి ఉంటుంది అని ఏం అడగకుండా తల్లి పెట్టింది తినేశాడు. తండ్రి పెట్టింది తినే ఆలోచన నీకుందా? నీ దేవుడు నీకు అప్పగించింది తినే ఆలోచన నీకుందా? దేవుడు నీకు ఇచ్చిన వాక్యాన్ని గైకొనే ఆలోచన నీకుందా? దయచేసి గమనించండి సహోదరులారా. మనం ఎప్పుడూ కూడాను మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని స్పష్టంగా నమ్మగలగాలి. అంతే. దాన్ని నమ్మటం మీదే నీ యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కనుక సహోదరులారా, మనం వాక్యాన్ని చూసి ఇది ఎలాగే ఉంటుందా, ఇట్లా ఉంటుందా అని అడగలేము. అట్లా అడగకూడదు కూడా. మీరు ఎప్పుడన్నా గొర్రెల కాపరులను గమనించారా? ఎప్పుడన్నా గొర్రెల కాపరి గొర్రెలన్నింటినీ తీసుకొని వెళ్ళి, నా మాట వింటున్నారా, గొర్రెలన్నింటినీ తీసుకొని ఒక కొండ మీద తీసుకెళ్ళి అటన్ని కూర్చోబెట్టి పొద్దున్న క్లాస్ చెప్తుంటాడు. మీరు ఈరోజు తింటున్నటువంటి ఈ గడ్డిలో ఎంత అదేమంటారు దాన్ని, పత్రహరితం అంటారు తెలుగులో, మేము తెలుగు మీడియం. దాని తర్వాత ఎంత ఇది ఉంటుంది, దీనిలో ఎంత ఐరన్ ఉంటుంది, మీరు తింటున్న దానిలో. నిన్న తిన్న దానికంటే ఇది చాలా రిచెస్ట్ ఫుడ్, కాబట్టి మీరు ఈరోజు తినాలి. రేపు మనం వెళ్ళే ప్రదేశంలో ఎంత మంచిది దొరకబోద్దు, కాబట్టి ఈరోజు ఎక్కువ తింటా ప్రయత్నించండి. ఎప్పుడన్నా గొర్రెలకి క్లాస్ చెప్పడం మీరు చూసారా? గొర్రెలను ఇక్కడి నుంచే మోటివేట్ చేసి తీసుకెళ్ళడం చూసారా? ఇదిగో ఇది తినొచ్చు, తిను తిను, ఇంకొంచెం ఎక్కువ తిను, అట్లా ఎప్పుడు చెప్పలా. జస్ట్ ఆయన పచ్చి గల చోట్ల ఉన్న వాటికి తీసుకొని నిలబెడతాడు అంతే. గొర్రెలు స్టార్ట్ చేస్తాయి,
మా కాపరి మాకు సిద్ధపరిచిన మేత అని. నీ దేవుడు నీకు సిద్ధపరిచిన మేత వాక్యమే. ఆ వాక్యాన్ని చదువు, ముందుకు వెళ్ళు. దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనికర సంపన్నుడ, వాక్యం అర్థం అవటానికి మాకు కావాల్సిన జ్ఞానం ఇస్తున్నందుకు వందనాలు. ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరింత లోతుగా వాక్యాన్ని గైకొంటాం మాకు నేర్పించు. వాక్య విశ్లేషణలో నా ప్రభావం మేము పక్కదారి పట్టకుండా కృప చూపించు, కనికరించు. క్షేమదాత, నీ క్షేమానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. బలపరిచి భద్రపరచు. నీ నామహిమార్థే జీవించడానికి కృప చూపించు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మంచి దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరిచ్చే మేత వాక్యమే. వాక్యంలో ఉండవలసింది ఉండకూడని ఏమీ లేవు ప్రభా. అంతా మా మేలు కొరకే నువ్వు చేస్తున్నావు, మా మంచి కొరకే నువ్వు చేస్తున్నావు. శ్రేష్టమైన నిత్య జీవంలోనూ నాయన ఉన్నతమైనటువంటి ఆ సీయోనులో మేము ప్రవేశించాలని మీరు మమ్మల్ని నడిపిస్తున్నారు. దాన్ని బట్టి నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. వాక్యాన్ని విని గైకుంటున్న ప్రతి సహోదరి సహోదరిని మీరు దీవించి ఆశీర్వదించి నీ కొరకు, నీ రాజ్యం కొరకు ఆయుత్తపరచమని ఘనత, మహిమ, ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తాం. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.